శిలాదిత్యుడు అన్న బిరుదు కలవారు ఎవరు? హర్షవర్ధనుడు. ఘటిక అనేది వీరి నివాస స్థానం. బ్రాహ్మణ పండితులు. శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ అద్వైతము. రాజ్యానికి ఆదాయ వనరు అయిన కంస్ ఏ విధంగా సమకూరేది? రాజ్యపు భాగంగా యుద్ధ దోపిడీ సొమ్ము నుండి వచ్చే 1/5వ వంతు. షిల్లాంగు ఏ కొండల మీద ఉన్నది? కాశీ. భారతదేశంలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం ఏది? పాండిచ్చేరి. కారాకుం ఎడారి ఎక్కడ ఉంది? టర్క్మెనిస్తాన్. ఆసియాలోని అతి పొడవైన నది ఏది? యాంగెడ్జ్. కృష్ణానది పుట్టిన స్థలం ఏది? మహాబలేశ్వరం. పార్లమెంటులోని ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా నియమింపబడినచో ఆర్టికల్ 75(5) ప్రకారం ఆ వ్యక్తి పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యుడిగా కావలసిన కాల పరిమితి గడువు ఎంత? 6 నెలలు. భారతదేశంలో మైకా ఖనిజ నిల్వలు అధికంగా